బంధం రుణాను రూపేణ అంటారు పెద్దలు. దీనికి నిదర్శనమే నేను ఇటీవల ఒక చైనా సినిమాను చూశాను. అందులో ఆ కథ చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నింది. ఈ కథను మీతో షేర్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తున్నాను. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. శునకం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ శునకాన్ని పెంచి పోషించిన యజమానురాలి యొక్క కూతురి పెళ్లి మండపంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ కూతురేమో మేకప్ చేసుకొని ఆ మేకప్ రూమ్ లో కూర్చొని అద్దం ముందు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు ఆ శునకం అంటే చాలా ఇష్టం, కానీ తన పెళ్లికి ఆ శునకం రాలేదని ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కొంతసేపటికి ఆ శునకం తేరుకొని శక్తిని కూడగట్టుకొని ఎలాగైనా సరే తన యజమానురాలి కూతురి పెళ్లికి వెళ్లి తీరాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి ఎవరూ లేని సమయంలో పరుగున కళ్యాణ మండపానికి చేరుకుంటుంది. అక్కడ మేకప్ రూమ్ లో కూర్చుని ఉన్న కూతురు ఏడుస్తూ ఉన్న పలంగా ఎవరో డోర్ తెరుస్తున్నారు అని అటువైపుగా తిరిగి చూస్తుంది. అక్కడ ఆ శునకం వచ్చుంటుంది. నోట్లో ఒక బొక్కుని గిఫ్ట్ గా తీసుకుని వస్తుంది. వెంటనే ఆ శునకాన్ని హక్ చేసుకుని బాగా బోరున ఏడుస్తుంది. తను తెచ్చిన ఆ గిఫ్ట్ ని తెరిచి చూస్తే ఆశ్చర్యానికి లోనవుతుంది. తన తండ్రి రాసుకున్న ఆత్మకథ, తన కూతురు పుట్టినప్పటి నుంచి తను ఏమేమి చేశాడు అన్ని విషయాలను కూడా ఆ డైరీలో పొందుపరుచుంటాడు. అప్పుడు తను ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంటే కూతురికి ఒక 5 ఏళ్లు వచ్చినప్పుడు తన తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన ఒక 2 నెలలకే రాత్రి బాగా బోరున వర్షం కురుస్తున్న సమయంలో ఒక చిన్న శునకపు పిల్ల ఇంటి తలుపును తడుతుంది. తలుపును తడిచినప్పుడు ఆ పిల్ల పోయి ఆ తలుపును తెరిచి ఆ శునకాన్ని చూసి చాలా అందంగా ఉంది అని చెప్పి దాన్ని చేరదీస్తుంది. కానీ వాళ్ళ అమ్మకు మాత్రం ఆ శునకం అంటే ఇష్టం లేదు. వెంటనే తీసుకుపోయి బయట వదిలేస్తారు. కానీ అయినా ఆ శునకం రాత్రంతా ఆ వర్షంలో తడుస్తూ అక్కడే ఆ ఇంటి ముందరే పడుకో ఉంటుంది. తెల్లవారుజామున తెరిచి చూసేసరికి ఆ శునకాన్ని చూసి వణుకుతూ చలికి ఉన్నప్పుడు ఆ కూతురు తీసుకుపోయి మళ్ళీ ఇంట్లోపలికి చేర్చుకుంటుంది. అయినా తన తల్లికైతే ఇష్టం ఉండదు. అడుగడుగున ఎలాగైనా ఆ కుక్కను బయటకు తరమాలని చూస్తుంది. ఒకనొక సందర్భంలో ఆ శునకాన్ని బయటకు తరిమేయాలని దగ్గరికి పోయినప్పుడు ఆ శునకం గట్టిగా అరుస్తుంది. ఆమెను మురుస్తుంది. ఆ దెబ్బకు ఆమె భయపడిపోతుంది. దాని జోలికి పోకుండా ఉంటుంది. అలా కాలం గడిచే కొద్దీ ఒక రోజు వర్షం కురిసి బీభత్సంగా ఇంట్లో కప్పులన్నీ కూలిపోయే సమయంలో ఆమె ఇంటి టెర్రస్ పైన వచ్చిన నీళ్లనన్నీ కూడా తోస్తూ ఉంటుంది. కూతురు కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ శునకం వదలకుండా గట్టిగా మొరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె తిరిగి చూస్తుంది. ఎందుకు మొరుగుతా ఉంది అని చూస్తే అక్కడ విద్యుత్ తీగ ఒకటి తెగి నీళ్లలో పడడానికి సిద్ధంగా ఉంటుంది. అయ్యయ్యో, ఆ తీగ గాని నీళ్లలో పడితే ఇద్దరు కరెంట్ షాక్ లో కొట్టుకొని వస్తామని చెప్పి అక్కడి నుంచి కూతుర్ని పరుగున తీసుకుని పైకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ అప్పటికే ఆ తీగ కరెక్ట్ గా వాళ్ళ దగ్గరే పడుతుంది. ఆమె మనకు షాక్ కొట్టిందేమో అని భయపడుతుంది, కానీ షాక్ కొట్టదు. తిరిగి చూస్తే ఇంట్లో నుంచి అక్కడ పాత్రలు కింద పడిన శబ్దం వినిపిస్తుంది. ఇద్దరు లోపలపై పరిగెత్తి చూస్తే తన నాన్న మాత్రం యూజ్ చేస్తే ఆ మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుంది, మొత్తం కరెంట్ ఆఫ్ చేసేది. ఆ మెయిన్ స్విచ్ ని ఒక స్టూల్ పైన ఎక్కి ఆ శునకం ఆఫ్ చేసి ఉంటుంది. వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతారు. తన తండ్రి చేసిన విధంగానే ఈ శునకం కూడా చేసింది అని చెప్పి ఆశ్చర్యపడతారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ శునకం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒక్క క్షణం కూడా దుఃఖానికి లోన్ చేయకుండా ప్రతి క్షణం తన యొక్క చిలిపి చేష్టలతో వాళ్ళని ఆనందానికి లోన్ చేస్తూ అడుగడుగున వాళ్ళకి సేవ చేస్తూ ఉండేది. ఇలా ప్రతి విషయంలోనూ ఆ కూతురికి హెల్ప్ చేస్తూ చాలా చక్కగా చూసుకుంటూ ఆ కూతురు స్కూల్కి పోయి వస్తుంటే తను కూడా స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ఆ కూతురుతోనే తిరిగి రావడం, ఇలా అన్ని చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఆ కూతురికి ఒక విషయం గుర్తొస్తుంది. లాస్ట్ లో వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు ఆ కూతురికి ఒక మాట ఇస్తాడు. నేను చనిపోయినప్పటికీ ఖచ్చితంగా నేను నీ తోడుగా ఏదో ఒక రూపంలో ఉంటాను, అంతేకాకుండా నీ పెళ్లి నేను దగ్గరుండి చేపిస్తాను అని ఆ నాన్న కూతురికి చెప్పిన ఆ వర్డ్స్ గుర్తొస్తుంది. అప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న ప్రతి విషయాన్ని తను గుర్తు చేసుకుంటే తన నాన్నే ఈ శునకం రూపంలో వచ్చి తనకు హెల్ప్ చేస్తున్నాడని చెప్పి ఆ కూతురు విశ్వాసంగా నమ్ముతుంది. అదే విషయాన్ని తన తల్లికి పోయి అన్ని కూడా విడమర్చి చెప్తుంది.
అవన్నీ చెప్పినప్పుడు ఆ తల్లి కూడా నిజమని నమ్ముతుంది. ఆ తర్వాత ఆ శునకాన్ని పెద్దగా పెళ్లి పీటలపైకి తీసుకుని వస్తారు. ఆ పెళ్లి కూతురు కొడుకు పెళ్లి చేసుకుని ఆ శునకం కాళ్ళ మీద పడి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటాడు. అంతేకాదు ఆ పెళ్లి కొడుకు తన మామగారైన శునకానికి మాటిస్తాడు, తన కూతుర్ని బాగా చూసుకుంటాను అని. ఇద్దరిని ఆ శునకం ఆ స్టేజ్ పై నుంచి కిందకి దిగి వాళ్ళ అమ్మ కూర్చున్న పక్క చైర్లో పోయి ఆ శునకం కూర్చుంటుంది. అక్కడితో సీన్ ఎండ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ బంధంలోనైనా సరే మనం ఎవరి మీదనైనా ఎక్కువగా అమితంగా ప్రేమ పెంచుకున్నా, వాళ్ళకి ఏదో చేయాలనే తపన ఉన్నప్పుడు అర్ధాంతరంగా మనం చనిపోతే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆ ఆత్మ ఘోషిస్తుందట. అది కొన్ని సందర్భాల్లో నిజం అవుతుంది. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో కావచ్చు, లేదా మీ జీవితంలో కావచ్చు జరిగి ఉండొచ్చు. కానీ అది మనకు తెలియకుండా పోవచ్చు. ఖచ్చితంగా ఒకసారి మనం మన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటే, ఎక్కడో ఒక సందర్భంలో మన అమ్మా నాన్న కావచ్చు, లేదా మనం ఇష్టపడిన వాళ్ళు కావచ్చు, మనకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసిన సంఘటనలు అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది.